పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ జేసీ రోడ్లో సాయంత్రం ఎస్ఐ రామారావు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రజా అవగాహన డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భీమవరం డీఎస్పీ నేతృత్వంలో సీఐ సహకారంతో తనిఖీలు నిర్వహించారు. ఇంటి వద్ద నుండి రోడ్లపైకి వచ్చే ప్రతి ఒక్కరూ మద్యం మత్తులో వాహనం నడపవద్దని, హెల్మెట్లు ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకోవాలని కోరారు. చాలామంది వివిధ యాక్సిడెంట్లలో హెల్మెట్ ధరించకపోవడమే మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రాథమిక ఎంక్వైరీతో తేలిందని, ఎక్కువగా యువత ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వద్దని సూచించారు. భీమవరం 2 టౌన్ ఎస్ఐ ఏ రామారావు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ యొక్క పట్టణంలో ప్రతిరోజు కూడా మా జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ కాళీజవన్ గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఇక్కడ మన గార్డెన్ పార్క్ సెంటరు, అదేవిధంగా అనేక సెంటర్లో కూడా విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాం. ఈ విజిబుల్ పోలీసింగ్ టైంలో వెహికల్స్ అనేవి చెకింగ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గమనించండి. వాహనదారులు అందరూ కూడా మన ప్రాణాన్ని మించిన ఆస్తి ఏదీ లేదు. అందరూ కూడా తమ గమ్యస్థానానికి త్వరగా వెళ్ళాలనే ఉద్దేశంతో స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకు గురయ్యి చాలా సందర్భాల్లో మరణిస్తున్నారు. ఈ మరణాల్లో కూడా ఎక్కువ శాతం కూడా ఈ 2 వీలర్ మరణాల్లో 90% వరకు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మాత్రమే హెడ్ ఇంజరీ చనిపోతున్నారు. మనం వేగంగా వెళ్ళిన దానికి, స్పీడ్గా స్లోగా వెళ్ళిన దానికి ఒక 5 నిమిషాలు మాత్రం తేడా ఉంటుంది. ఈ 5 నిమిషాల్లో మనం చేసేది ఏమి లేదు, సాధారణమైన మాటలు కలుపుతాం. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీడ్గా వెళ్ళి ప్రాణాలు కోల్పోవద్దు. మనం బయటకు వచ్చే ముందు ఒక్కసారి మన ఫ్యామిలీని, మన పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఎదురు వ్యక్తి కూడా కరెక్ట్గా రాకపోతే మన ప్రమాదం బారిపడే అవకాశం ఉంది. మనం స్లోగా వెళ్తే ఎదురు వ్యక్తి ఎలా వచ్చినా కానీ మనం తప్పించుకోగలుగుతాము. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వాహనాన్ని సరైన నడపలేక కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి మనం ప్రాణం కోల్పోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి. దయచేసి వాహనదారులందరూ కూడా పోలీసు వారు చెప్పే నిర్ణయాలు చూసుకొని పాటించండి. నేను చెప్పేది మీకోసమే. అదేవిధంగా బైక్ నడుపుతున్నప్పుడు కూడా ట్రిపుల్ రైడ్ సిటీ బస్సులో కూడా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి. భీమవరంలో బయట వచ్చిన కురవాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎట్టి బస్సులు కూడా తిరగొద్దు. అలా తిరగడం వల్ల మీరు బండిని కంట్రోల్ చేయలేక హ్యాండిల్స్ తిరక్క కింద పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదేవిధంగా మన మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఎట్టి బస్సులో కూడా ట్రిపుల్ రైడింగ్ వద్దు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్లకు ఎట్టి బస్సులు కూడా వెహికల్స్ ఇవ్వద్దు. మైనర్లకైనా వెహికల్స్ ఇస్తే ఎవరైతే వెహికల్స్ ఇచ్చారో వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. కాబట్టి అందరూ కూడా పట్టణంలో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.